మాతా కీ గట్టిగా చెప్పాలి, మధ్యలో ఎవరు మాట్లాడకూడదు. భారత్ మాతా కీ, हिंदू धर्म की, हिंदू धर्म की, गंगा माता की, गो माता की, तुलसी माता की, साधु संत की, भारत माता की. నేను జై శ్రీరామ్ అని చెప్తే మీరందరూ కూడా రెండు చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అని చెప్పాలి. జై శ్రీరామ్. అందరూ రెండు చేతులు పైకెత్తాలి. జై శ్రీరామ్. ఈ కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనానికి వేదికపై ఆసీనులైనటువంటి పూజ్య స్వామీజీ, ఈ యొక్క సమ్మేళనం యొక్క సమితి అధ్యక్షులు శ్రీ స్వర్గం సురేంద్రనాథ్ గారు, వేదికపై ఉన్నటువంటి సేవికా సమితి ప్రాంత శారీరక ప్రముఖ శ్రీమతి రమక్క, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గ్రామస్తులు, తల్లులు, సోదరీమణులు, సోదరులు, పిల్లలు, అందరికీ నమస్కారం. కార్యక్రమంలో అందరూ వినడానికి వచ్చారు కనుక ఎవరు మాట్లాడకూడదు. ఇంతసేపు యజ్ఞం నిర్వహించారు. యజ్ఞం అయిపోయిన తర్వాత ఇక్కడ జరిగేటువంటి ఉపన్యాసాలు పూర్తయిన తర్వాతనే మిగిలినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కనుక ఎవరు కూడా మాట్లాడకుండా కూర్చోవాలి. మాట్లాడాలి అనుకునేటువంటి వారు ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు, ఇక్కడ మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే పక్క వాళ్ళు చెప్పండి మాట్లాడకూడదని. ఈనాడు మనం ఇక్కడ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ హిందూ సమ్మేళనం కేవలం మనకు కొత్తపల్లి గ్రామంలోనే కాదు, యావత్ మన కరీంనగర్ జిల్లాలో 100 పైగా కార్యక్రమాలు, ఇలాంటి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. కేవలం కరీంనగర్ జిల్లాలోనే కాదు, తెలంగాణ ప్రాంతం మొత్తంలో 1500 స్థలాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. యావత్ భారతదేశంలో అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో, బస్తీలలో, కొండలలో, కోనలలో, అడవులలో, అన్ని స్థలాల్లో కూడా 35,000కు పైగా హిందూ సమ్మేళనాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కుల సమ్మేళనాలు జరగడం మనం చూసాము, వృత్తుల వారి సమ్మేళనం జరగడం చూసాము. కానీ హిందూ సమ్మేళనం ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ఏ సందర్భంగా చేస్తున్నారు అని చాలా మందికి అనుమానం వస్తుంటుంది. ఈ హిందూ సమ్మేళనం చేయడం వెనకాల ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఇంగ్లీష్లో షార్ట్గా అంటుంటారు. ఇలాంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు అయింది. 1925వ సంవత్సరంలో నాగపూర్ పట్టణంలో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్జీ అనేటువంటి ఒక మహాపురుషుడు మన హిందువులందరినీ కలిపి ఉంచాలి, హిందువులను కలిపి ఉంచడం ద్వారా మన యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ గత 100 సంవత్సరాలుగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా కలిపి ఉంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అని చెప్పి చాలా మంది కనిపిస్తూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ప్రారంభించడానికన్నా ముందు ఈ దేశంలోని హిందువులు కలిసి ఉండేటువంటి వాళ్ళు కాదు. కులము పేరుతో, మతము పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో ఒకరికి పడకుండా నేను పలానా కులము, పలానా ప్రాంతము అనేటువంటి భావనతో ఉండేవారు తప్ప మేము హిందువులము, మేము కలిసి ఉండాలి, మేము ఒక గొప్ప ధర్మానికి చెందినటువంటి వాళ్ళము, మేము కలిసి జీవిస్తాము అనేటువంటి ఆలోచన లేకుండా
చీలికలై పేలికలైపోయి ఉండేటువంటి పరిస్థితి ఆనాడు మన దేశంలో ఉండేటువంటిది. హిందువులు ఒకవైపు నడవలేరు అని చెప్పేటువంటి స్థితి ఉండేది. కానీ ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన 100 సంవత్సరాల తర్వాత యావత్ భారతదేశంలో ఈరోజు హిందువులు కలిసి జీవించగలుగుతారు, కలిసి ఉండగలుగుతారు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. పెద్ద పెద్ద పట్టణాలు నగరాల్లోనే కాదు, ఈ కొత్తపల్లి లాంటి ఒక చిన్న గ్రామంలో కూడా వేలాది మంది హిందువులు ఈ రకంగా ఇవాళ కలిసి ఇక్కడ ఉన్నారని చెప్పినట్టు చూసినట్లయితే హిందూ సమాజము కలిసి జీవించగలుగుతుంది అనేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. హిందువులు గతంలో చెప్పేవారు హిందూ అంటే పిరికివాడు, హిందూ అంటే భయస్థుడు, హిందువు నేను హిందువు అని చెప్పుకోవడానికి ధైర్యం ఉండకపోయేది. కానీ సంఘము ప్రారంభించినటువంటి 100 సంవత్సరాల తర్వాత ఈరోజు హిందువులు పిరికి పందలు కాదు, హిందువులు ఎవరి మీద దాడి చేయరు. కానీ ఎవరైనా దాడి చేస్తే గతంలో లాగా ఈ చెంప కొడితే ఈ చెంప చూపించేటువంటి స్థితిలో హిందువులు లేరు. హిందువులకు అన్యాయం జరిగినా, హిందూ ధర్మానికి అక్రమం జరిగినా, హిందూ దేవాలయాల మీద దాడి జరిగినా, హిందూ స్త్రీల మీద ఏమైనా అవమానం జరిగినా, హిందూ మానబిందువుల మీద ఏదైనా అన్యాయం జరిగినప్పటికీ కూడా హిందువు చూస్తూ ఊరుకోలేని వాళ్ళు ప్రశ్నించేటువంటి స్థితికి హిందువులు ఎదిగారంటే వెనకాల 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క తపస్సు ఉన్నది. అంత మాత్రమే కాదు, 100 ఏళ్ల క్రితం నేను హిందూ అని చెప్పుకోవడానికి భయపడ్డాను. కానీ 100 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రతి హిందువు చెప్తున్నాడు, గర్వ సే కహో మై హిందూ, నేను హిందూగా జన్మించినందుకు నేను గర్విస్తున్నాను అని చెప్పేటువంటి స్థితి వల్ల హిందూ సమాజం ఏర్పడింది. మనం హిందువులుగా జన్మించాము, మనం హిందువులుగానే జీవించాలి, మనం మరణించేటప్పుడు హిందువులుగానే మరణించాలి. మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ హిందూగానే జన్మిస్తామని చెప్పి మనం సంకల్పం తీసుకోవాలి. హిందూ సమాజం అంతా కూడా ఒకటే, మనం అందరం కూడా ఒకటే. ప్రపంచంలోని ఏ శక్తి కూడా హిందూ సమాజాన్ని ఏమీ చేయలేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది భయపడుతుంటారు, అయ్యో హిందూ సమాజానికి ఏదో అవుతున్నది వాస్తవమే. కానీ యావత్ ప్రపంచమంతా కలిసి వచ్చినప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని ఎవరు కూడా ఏమి చేయరు. గుర్తుపెట్టుకోండి, 1000 సంవత్సరాల పాటు ఈ దేశం మీద దండయాత్ర జరిగింది. ఈ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. మన భారత మాతని అన్యాయంగా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేశారు. 1000 సంవత్సరాల వ్యవధిలో ప్రపంచంలోని అన్ని దేశాలతో, అన్ని జాతులతో మనం పోరాటం చేశాం, సంఘర్షణ చేశాం. ప్రపంచంలోని ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా చిన్న యుద్ధం జరిగితేనే తెల్లవారేసరికల్లా దుకాణం మూసుకొని వెళ్ళిపోతుంది. కానీ 1000 సంవత్సరాల దండయాత్ర జరిగిన తర్వాత కూడా మన హిందూ ధర్మము, హిందూ సమాజము చెక్కు చెదరకుండా నిలబడి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రయాగరాజులో ఒక పెద్ద వటవృక్షం ఉన్నది, చాలా వేప చెట్టు. ఆ వేప చెట్టుతో సమానంగా మన హిందూ ధర్మాన్ని పోలుస్తుంటారు చాలా మంది. ఆ వేప చెట్టు ఎలాంటిదంటే, ఆ రావి వృక్షము, వటవృక్షము 1000 సంవత్సరాల నుంచి ఉన్నదట. ఆ వటవృక్షాన్ని చూసిన తర్వాత దీన్ని దెబ్బతీయాలని చెప్పి ఒక మొఘలు నాయకుడు, ముస్లిం నాయకుడు ఔరంగజేబు అనేటువంటి వ్యక్తి వచ్చి ఆ వటవృక్షాన్ని నరికి వెళ్ళాడట. నరికి వెళ్ళినటువంటి కొన్ని సంవత్సరాలకే మళ్ళీ ఆ వటవృక్షం పెరిగింది. ఆ తర్వాత అనేక సార్లు ఆ వటవృక్షాన్ని దెబ్బతీయడానికి నరికారు, దాన్ని ముక్కలు చేశారు. మళ్ళీ అది పెరగకుండా వేడి నూనె కాగబెట్టి దాని మీద పోశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ వటవృక్షం పెరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా గంగా నది ఒడ్డున మనకు కనిపిస్తూ ఉంటుంది. హిందూ ధర్మము కూడా అలాంటిదే. ఎవరు ఎన్ని శక్తులు ప్రయత్నం చేసినా ఇది నిలబడే ఉంటుంది. దీనిని ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి? రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ ఆత్మవిశ్వాసాన్ని హిందూ సమాజంలో నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. ఆర్ఎస్ఎస్ శాఖ నడుపుతుంటుంది. శాఖ నడపడం దేని కొరకు అంటే దేశం కోసం జీవించేటువంటి వ్యక్తులను తయారు చేయడం కొరకు. క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు, ప్రామాణికత కలిగినటువంటి వ్యక్తులు, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు,
అలాంటి వ్యక్తులని తయారు చేయడానికి ఆర్ఎస్ఎస్ ప్రతిరోజు గంట సేపు శాఖా కార్యక్రమం నడుపుతుంది. ఇలాంటి వ్యక్తులకి ఆర్ఎస్ఎస్ లో ఏం పేరు పెట్టాలి అంటే స్వయం సేవక్ అనే పేరు పెట్టారు. స్వయం సేవక్ అంటే ఎలా ఉంటాడు అంటే మీకు సింపుల్ గా అర్థం చేయాలంటే రాముని యొక్క నమ్మిన బంటు అనేటువంటి హనుమంతుడు ఎలాంటి వాడో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ కూడా అలాంటి వాడే. హనుమంతుడిలో ఏ గుణాలైతే ఉన్నాయో, హనుమంతుడు ఎలా అయితే ధర్మం కోసం పనిచేశాడో, హనుమంతుడు రాముని కోసం ఎలా అయితే పనిచేశాడో, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కూడా అలాగే పనిచేస్తుంటారు. ఆర్ఎస్ఎస్ ఏమి నేర్పిస్తుంది అని చాలా మంది చెప్తారు. ఆర్ఎస్ఎస్ 3 విషయాలను నేర్పిస్తుంది. మొట్టమొదటి విషయము దేశము, రెండవది ధర్మము, మూడవది సమాజము. ఈ దేశాన్ని ప్రేమించు అని చెప్పి సంఘం చెప్తుంది. మన దేశం భారతదేశం. మనమందరం కూడా ఈ భారత మాత ఒడిలో నివసిస్తున్నటువంటి వాళ్ళం. ఈ భూమి ఎవరంటే ఈ భూమి మన తల్లి. ఈ భూమి మన తల్లి అని మనం చెప్పట్లేదు, వేదాలలోనే చెప్పబడి ఉన్నది. మాతా భూమి పుత్రోహ పృథివ్యాః. ఈ భూమి మన తల్లి, మనమంతా ఆమె పుత్రులము అనేటువంటి మాట వేదాలలోనే చెప్పబడింది. ఈ భూమి పేరే భారత భూమి. దీన్నే భారత మాత అని మనం అంటున్నాం. ప్రపంచంలో అనేక భూములు ఉన్నాయి, కానీ భారతదేశం అంత గొప్ప భూమి లేదు. భగవంతుడు ఈ భూమిని సృష్టించేటప్పుడు అనుకున్నాడట, ఇంత పెద్ద సృష్టిని, ఇంత పెద్ద భూమిని సృష్టిస్తున్నాను కదా, ఇది మనుషులు నివసించడానికి సృష్టిస్తున్నాను కదా, ఇలాంటి భూమిలో ఒక పవిత్రమైనటువంటి ప్రదేశము, ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ఒక దైవ కేంద్రము ఎక్కడ ఉండాలి అని చెప్పి ఆలోచించారు. మనం ఇల్లు కడితే ఏం చేస్తామంటే మన ఇంట్లో వంటగది పడగదితో పాటు పూజా గది ఎలాగో పెట్టుకుంటామో, ఈ మొత్తము భూమి మీద పూజా గది లాగా ఒక దేశాన్ని పెట్టాలి అనుకుని చెప్పి ఆ పూజా గదిగా ఉండేటువంటి దేశం ఏదంటే అది భారతదేశం అని చెప్పి భారతదేశాన్ని నిర్మాణం చేశాడు భగవంతుడు. అంత గొప్ప భూభాగం. ఈ భూమి మీద జన్మించడం మన చాలా అదృష్టం. మనం మాత్రమే కాదు, దేవతలు కూడా ఈ భూమి మీద జన్మించాలని చెప్పి తప్పించారు. దేవతలు కూడా కోరుకున్నారు. దేవతల యొక్క ఆత్మ ఎక్కడ సంచరిస్తుందా అంటే మన యొక్క స్తోత్రంలో చెప్పబడింది, దేవతాత్మ హిమాలయ. హిమాలయాల్లో దేవుళ్ళ యొక్క ఆత్మ సంచరిస్తుంటుంది. కనుక దేవుడు కూడా జన్మించాలి అనుకున్నటువంటి భూభాగము మన యొక్క పవిత్రమైనటువంటి భారత భూభాగం. ఈ భూమి యొక్క గొప్పతనం చూడండి. ప్రపంచంలో ఏ దేశం చూసినా ఒక నది పక్కన ఏర్పడింది, ఒక నైలు నది పక్కన ఒక దేశం ఏర్పడింది, ఒక అమెజాన్ నది పక్కన ఒక దేశం ఏర్పడింది. ఒక దేశానికి ఒకే నది ఉంటుంది, కానీ ప్రపంచంలో ఇన్ని నదులు కలిగినటువంటి దేశం ఏదైనా ఉన్నదంటే అది కేవలం భారతదేశం మాత్రమే. గంగా నది నుంచి మొదలు పెట్టినట్లయితే కింద కావేరి వరకు అనేక నదులు కలిగి ఉన్నటువంటి దేశము మన భారతదేశం. ప్రపంచంలోని మీరు ఏ దేశానికైనా వెళ్ళారనుకోండి, ఆ దేశంలో కేవలం ఎండే కాస్తుంది. కొన్ని దేశాల్లో వర్షమే, కొన్ని దేశాల్లో చలే. కొంతమందికి ఎండ తెలియదు, కొంతమందికి వాన తెలియదు, కొంతమందికి చలి తెలియదు. కానీ భారతదేశం యొక్క గొప్పతనం చూడండి. ఇక్కడ 3 రకాల, ఒక పండు పండుతుంది, ఒక ధాన్యం పండుతుంది, కానీ భారతదేశంలో ఎన్ని రకాల పంటలు పండుతాయో మీరు చూడండి. కానీ పూరిలో శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడంటే అన్నా చెల్లెలతో కలిసి ఉంటాడు. బలరాముడు తన యొక్క చెల్లెలైనటువంటి సుభద్రతో కలిసి ముగ్గురితో దర్శనం ఇస్తాడు పూరి జగన్నాథ దేవాలయం. ఆ జగన్నాథ దేవాలయానికి మనం వెళితే అక్కడ నైవేద్యం పెడతారు. ప్రతిరోజు నైవేద్యం ఏం పెడతారు అంటే అన్నము వండి దానికి ప్రసాదంగా మనం పెడతారు. ఇలా ఎన్నిసార్లు దేవునికి నైవేద్యం పెడతారు అక్కడ శ్రీకృష్ణుడి కంటే 5 సార్లు నైవేద్యం పెడతారు. అలా ఎన్నిసార్లు సంవత్సరంలో 365 రోజులు, ప్రతిరోజు 5 సార్ల అంటే దాదాపు 1900 సార్లు పెట్టే నైవేద్యంలో ఒకసారి వండినటువంటి బియ్యము వెరైటీ మరొకసారి వండకుండా పెడతారు కనుక ఈ దేశంలో 1800 2000 వెరైటీల బియ్యము పండేటువంటి దేశం ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే. ఇలాంటి దేశం ఇంకెక్కడ లేదు. ఈ దేశం మీద జన్మించడం చాలా గొప్పది.
ఈ దేశంలో మరణించడం చాలా గొప్పది. స్వర్గానికి వెళ్ళాలంటే, మోక్షం కావాలంటే ఈ భూమి మీద కేవలం భారతదేశంలో జన్మిస్తే మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు. అంతటి గొప్ప భూభాగము మన యొక్క భారతదేశము. కనుక ఈ భారతదేశాన్ని రక్షించాలి, ఈ భారతదేశాన్ని పూజించాలి, ఈ భారత మాతను గౌరవించాలి, ఈ భారత మాతను సేవించాలి. ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే దేశాన్ని ప్రేమించు, దేశాన్ని గౌరవించు, ప్రతి నిత్యము భారత మాతాకి జై అని చెప్పి చెప్పుకోవాలంటారు. ఆర్ఎస్ఎస్ శాఖలో ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమంలో చిట్ట చివరి కాలాంశం ఏంటంటే, చిట్ట చివరి కార్యక్రమం ఏంటంటే భారత్ మాతాకి జై, తేరా వైభవ అమర రహేమా, హమ్ దిన్ చార్ రహే న రహే. నేను 4 రోజులు ఉంటాను పోతాను, కానీ ఓ భారత మాత నువ్వు కలకాలం ఉండాలి, నీ యొక్క వల్లే ప్రపంచం శాంతిగా సుఖంగా ఉంటుంది అని కోరుకుంటారు. అలా దేశాన్ని ప్రేమించేటువంటి అలవాటు ఆర్ఎస్ఎస్ శాఖలో నేర్పిస్తారు. రెండవది ఆర్ఎస్ఎస్ శాఖలో చెప్పేటువంటిది ధర్మం గురించి చెప్తారు. మనది సనాతనమైనటువంటి ధర్మం, దీనికే హిందూ ధర్మం అని పేరు ఉన్నది. ప్రపంచంలో ధర్మము అనేటువంటి ఉన్నది ఇంకెక్కడ లేదు. ప్రపంచంలో మిగతా చోట మతాలు ఉన్నాయి, ధర్మాలు లేవు. ధర్మం అనేటువంటిది కేవలం భారతదేశంలో హిందూ ధర్మంలో మాత్రమే. ప్రపంచంలోని ఏ మతాన్నైనా చూశారనుకోండి, ఎప్పుడు పుట్టారు మీరు చెప్పొచ్చు, ఏ దేశం ఎప్పుడు పుట్టిందో చెప్పొచ్చు. అమెరికా ఎప్పుడు పుట్టింది? ఓ 430 సంవత్సరాలు. ప్రపంచంలోని మతము క్రైస్తవ మతం ఎప్పుడు పుట్టింది? 2026 సంవత్సరాలు అయింది. ఇస్లాం మతం, ముస్లిం మతం ఎప్పుడు పుట్టింది? 1400 సంవత్సరాలు అయింది. మరి హిందూ ధర్మం ఎప్పుడు పుట్టింది? భారతదేశం ఎప్పుడు పుట్టింది? అంటే ఇది ఆది అంతములు ఎక్కడ ప్రారంభమైందో కూడా తెలియదు. వేల సంవత్సరాల కన్నా ముందు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగ యుగాల కన్నా ముందు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇలాంటి కొన్ని 100 యుగాలు గడిచాయి. అనేక సంవత్సరాల పూర్వము ప్రారంభించబడింది. సృష్టి ఎప్పుడైతే ప్రారంభించబడిందో మన ధర్మం కూడా అప్పుడే ప్రారంభించబడింది. ప్రపంచంలో ఏ మతము కూడా దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకోలేదు. ఒక మతం ఏం చెప్తుందంటే, దేవుని నువ్వు చూసావంటే దేవుణ్ణి చూడలేదు, దేవుని యొక్క కుమారుడు మా దగ్గరికి వచ్చాడని చెప్తుంది. ఇంకొక మతాన్ని అడిగామనుకోండి, దేవుణ్ణి మీరు చూసారా అని అడిగితే ఆ మతం ఏం చెప్తుందంటే, లేదు లేదు, దేవుని యొక్క దూత అంటే దేవుని యొక్క రాయబారి మాత్రమే ఇక్కడికి వచ్చాడని చెప్తారు. కేవలం భారతదేశంలో మాత్రమే, హిందూ ధర్మంలో మాత్రమే మనమే చెప్తాము దేవుణ్ణి చూసాము, దేవుడు ఇక్కడ జన్మించాడు అని చెప్పాము. స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంసను అడిగాడు, గురువు గారు మరి ఈ విషయాలు మీరు చెప్తున్నారు, దేవుణ్ణి మీరు చూశారా అని అడిగారు. అప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చెప్పారంటే, చూశాను, నిన్నెలా అయితే నా కళ్ళ ముందు చూస్తున్నాను అలాగే కాళికా మాతను నేను చూశాను అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పాడు. దేవుణ్ణి చూసినటువంటి వందల వేల మంది భక్తులు ఇక్కడ జన్మించారు. దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానం వస్తుంది. కొద్దిమంది చెప్తారు దేవుడు ఎక్కడున్నాడు, సమాధిలో ఉన్నాడు. సమాధులను పూజ చేసేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు, దర్గాలో ఉన్నాడు, సమాధుల్లో ఉన్నాడు. కొద్దిమంది శ్మశానంలో పూజిస్తుంటారు దేవుడు ఉన్నాడని. కానీ దేవుడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడంటే ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో, గుట్టలో, గుడిలో, నీరులో, నిప్పులో, సమస్తంలో భగవంతుడు ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అన్ని చోట్ల కూడా భగవంతుని చూడగలిగేటువంటి ఏకైక ధర్మము హిందూ ధర్మం మాత్రమే. మన ధర్మం చూడండి, తిరుపతికి వెళితేనే దేవుడని లేదు, వేములవాడ రాజన్న దగ్గరికి పోతేనే దేవుడని లేదు. వేములవాడ రాజన్న దగ్గరికి పోవడం కుదరలేదనుకోండి, ధర్మపురికి వెళ్తాము. అక్కడ కుదరలేదనుకోండి, కొత్తకొండ పోతాము, లేదు అంటే తిరుపతి పోతాము. ఏది సాధ్యం కాకపోతే మన ఊర్లో ఉన్న గుడికి వెళ్తాము. అది కూడా సాధ్యం కాకపోతే మన ఇంట్లో ఉండేటువంటి అమ్మవారిని పోచమ్మను, మల్లమ్మను, ఎల్లమ్మను మనం దండం పెట్టుకుంటాం, పెద్దమ్మను దండం పెట్టుకుంటాం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని మనం పూజించేటువంటి ప్రతి దేవాలయంలో, వేల దేవాలయాలు ఈ దేశంలో ఉన్న ప్రతి దేవాలయంలో దేవుణ్ణి పూజించేటప్పుడు మనము
ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజించాము. ప్రాణ ప్రతిష్ఠ చేశాం కనుకనే దేవుని ముందు మనం నైవేద్యం పెడతాము. భగవంతుడా ఈ ప్రసాదాన్ని స్వీకరించు అంటామంటే దేవుడు జీవించున్నాడని చెప్పి మనం ప్రసాదాన్ని పెడుతున్నాం కనుక ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి దేవుణ్ణి పూజించేటువంటి ఏకైక ధర్మము మన ధర్మము. మిగిలినటువంటి ధర్మాలన్నీ దర్గాలను, సమాధులను, లేకపోతే ఆ అట్టపెట్టలను, చెక్కపెట్టలను పూజించేటువంటి వారు. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అని చాలా మందికి అనుమానం. ఒకసారి చర్చ వచ్చిందట. పట్టాభిషేకం జరిగినటువంటి సమయంలో అందరికీ రాముడు బహుమానాలు ఇచ్చాడు. కానీ హనుమంతుల వారికి ఏ బహుమానం ఇవ్వదు. హనుమంతుల వారు చిన్నపుచ్చుకుంటారేమో అని చెప్పి సీతమ్మ హనుమంతుని చాటుకు పిలిచి రాముడు తనకు అత్యంత ప్రేమగా ఇచ్చినటువంటి ముత్యాల హారాన్ని తీసి హనుమంతుని మెడలో వేసింది. ఆ తర్వాత హనుమంతుడు కాసేపు అయిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఈ హారాన్ని, ఈ గొలుసులు ఏం చేస్తున్నాడని చూడడానికి వెళ్తే అక్కడ హనుమంతుడు ఏం చేస్తున్నాడంటే ఆ ముత్యాన్ని తెంపి కొరికి ఆడపడేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అంటే దేవుడు ముత్యంలో ఉన్నాడా లేదా అని చూస్తున్నాడు. ఉంటేనే దాన్ని ధరిస్తాడు. సీతమ్మ కోపం వచ్చింది. నాకెంతో రాముల వారు ప్రేమగా ఇచ్చినటువంటి ముత్యాల హారాన్ని నీకిస్తే ఈ కోటి బుద్ధి పోనించుకోలేదు. దేవుడు దేవుడు అని అంటున్నావు, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు అంటున్నావు, నీలో దేవుడు ఉన్నాడా, నీలో రాముడు ఉన్నాడా? అప్పుడు హనుమంతుడు చెప్పాడు, రోమ రోమములోన రాముడు ఉన్నాడు, నా ప్రతి రోమము లోపల రాముడు ఉన్నాడు, చూడండి కావాలని చెప్పి హనుమంతుడు ఒక్కసారి ఛాతి చీల్చేందులో రామ లక్ష్మణ జానకి కనిపించారు. తన యొక్క శరీరంలోనే భగవంతుడు. హిరణ్యకశపుని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు ఓం నమో నారాయణ అని చెప్పి చెప్తుంటాడు. దాన్ని భరించలేక రాక్షసుడైనటువంటి హిరణ్యకశపుడు అడిగాడు, ఏమయ్యా రాముడు దేవుడు ఉన్నాడు అంటున్నావు, నారాయణ ఉన్నాడు అంటావు, ఎక్కడ ఉన్నాడు? అప్పుడు హిరణ్యకశపుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇందు గలదందు లేదని సందేహం గలదు కలదు, ఎందెందు వెతికిన అందందే కలదు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని కాదు, ఎక్కడ చూసినా అక్కడే దేవుడు ఉన్నాడని చెప్పి చెప్పాడు. మరి ఈ రాయిలో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా దేవుడు అని చెప్పి హిరణ్యకశపుడు అడిగితే అవును ఈ స్తంభంలో కూడా దేవుడు ఉన్నాడంటే హిరణ్యకశపుడు ఆ స్తంభాన్ని పగలగొడితే దాంట్లో నుంచి ఉద్భవించినటువంటిదే లక్ష్మీ నరసింహస్వామి వచ్చారు. రాయిలో రప్పలో కూడా ఉంది. ఇలాంటి గొప్ప ధర్మము మనది. మన ధర్మం ఏం చెప్పింది? మాతృపరదారేషు అని చెప్పి స్త్రీని తల్లిలాగా చూడు. ఒక మహిళ కనిపిస్తే మహిళలో నీ భార్య తప్ప ఏ స్త్రీ చూసినా ఆ స్త్రీలో నీ తల్లినే చూడాలి. ఇది మన ధర్మము నేర్పించినటువంటి అర్థం. పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదు, ఇది పాపము. ఆడవాళ్ళంటే ఎలాంటి వాళ్ళు? పాశ్చాత్య మతాలు ఏం చెప్పాయంటే మహిళలు దేని కోసం ఉన్నారంటే భోగ వస్తువు కోసం మాత్రమే ఉన్నారని చెప్పి ఇతర మతాలు చెప్పాయి. అందుకే స్త్రీకి సమానమైన హక్కులు ఇవ్వలేదు. ఒకరేమో కంప్లీట్ గా స్త్రీని బయటికే రానికుండా చేశారు. నిన్న మొన్నటి వరకు ఓటు హక్కు కూడా ఇవ్వనటువంటి మతాలు కొన్ని ఉన్నాయి. కానీ మన దేశంలో ఆడవాళ్ళని మనం ఏం చెప్పాము? ఆది పరాశక్తి అని చెప్పాము. ప్రముఖ స్థానం ఎవరికి ఇచ్చాము? ఆడవారికి ఇచ్చాము. ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు దేవుని పేరు చెప్పేటప్పుడు కూడా సీతారాముడు అన్నాము. రాముడు సీత లేదు, ముందు సీతమ్మ పేరు చెప్పే రాముడి పేరు. రాధాకృష్ణులు అన్నాం, పార్వతీ పరమేశ్వరులు అన్నాం, భార్య భర్త అన్నాం, ఆరు మొదలు అన్నాం. స్త్రీకే మొట్టమొదటి స్థానం ఇచ్చాము. స్త్రీకి ఇచ్చినటువంటి శక్తి ఈ దేశంలో ఏం లేదు అని చెప్పాము. చివరికి స్త్రీ ఎలాంటిదంటే మగవారితో సమానంగా అర్ధనారీశ్వరుడు అని చెప్పి మనం మన యొక్క స్త్రీని పూజించాం. అంత గొప్ప స్థానం ఇచ్చాం. ఇలాంటి మన ధర్మం ఎలా నడుస్తుందంటే రామాయణం ఆధారంగా నడుస్తుంది. రామాయణంలో ఏం చెప్పారు? భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా వ్యవహరించాలి, తల్లి ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అక్కచెల్లెలు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, ఇలాంటి వర్ణన చేసినటువంటిది రామాయణము. రామాయణం అంటే అర్థం ఏంటి? ఆయనము అంటే ఆ వైపు నడవడము. రామాయణం అంటే రాముని వైపు నడవండి. అయోధ్యలో అద్భుతమైనటువంటి రామాలయాన్ని మనం కట్టుకున్నాం. కనుక రాముడు ఎక్కడ ఉన్నాడా అంటే పుట్టింది అయోధ్యలోనే. కానీ రాముడు కేవలం అయోధ్యలోనే కాదు, మన యొక్క ప్రతి గుండెలో కూడా రాముడు కొలువుదీరి ఉన్నాడు.
రాముడు కొలువు తీరి ఉన్నాడంటే రాముని అలవాట్లు ఏమున్నాయో ఆ అలవాట్లు, రాముడు ఆచరించినటువంటి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పద్ధతులు ఏమున్నాయో అవన్నీ అనుసరించడమే రామాయణాన్ని పాటించడం. ఇలాంటి మన గొప్ప ధర్మాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతున్నారు. మన హిందువుల శక్తిని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నారు. ప్రపంచంలో ఒక్కొక్క మతానికి ఒక దేశం ఉంది. ఒక మతానికి 50 దేశాలు ఉన్నాయి. ఒక మతానికి 2 డజన్ల దేశాలు ఉన్నాయి. హిందువులకు ఏదైనా దేశం ఉందంటే హిందువులకు ఏ దేశం లేదు. హిందువులు అత్యధికంగా ఉండేటువంటి దేశం ఏదంటే అది భారతదేశమే. భారతదేశాన్ని హిందూ దేశం అని లేదు, సెక్యులర్ దేశం అంటారు. హిందూ దేశంలో ఉన్నటువంటి భారతీయులు ఇవాళ హిందూ దేశంలో 27 రాష్ట్రాలు ఉంటే 9 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలు. అక్కడ ఇతర మతస్థులు ఎక్కువగా ఉన్నారు. ఆ రాష్ట్రాలలో మన హిందువులు మనలాగా భజన, పూజ, పునస్కారం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. హిందువులు ఎందుకు బలహీనమవుతున్నారు, హిందువుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. హిందువుల సంఖ్య తగ్గడానికి కారణం బాగా గుర్తుపెట్టుకోండి. గతంలో మన ఇళ్లలో ఉండేటువంటి మన కుటుంబంలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఒక్కొక్క కుటుంబంలో 8 మంది 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 3 తరాలు ఉండేది. తాత, నానమ్మ, అమ్మ, నాన్న, పిల్లలు ఉండేవాళ్ళు. కానీ నెమ్మదిగా మన యొక్క ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పక్కన పోయింది. తాతలు, నానమ్మలు కనిపించడం లేదు. చాలా ఇళ్లలోకి వెళితే అమ్మ, నాన్న మాత్రమే ఉంటున్నారు. పిల్లలు కూడా ఎక్కడో హాస్టల్లో ఉంటున్నారు. మన ఇల్లు చాలా చిన్నగా అయిపోయాయి. మన ఇల్లు చాలా పెద్దగా ఉన్నది, కానీ నివసించేటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. కానీ దీంట్లో నివసించే వాళ్ళు ఎంతమంది అంటే 2 మాత్రమే ఉన్నారు. చాలా ఇళ్లలో దుర్గతి ఏంటి అంటే చనిపోయిన తర్వాత పాడె మోయడానికి కూడా నలుగురు లేనటువంటి పరిస్థితి ఉంది. మన పెద్దలు ఏం చెప్పారు, కనీసం 4 పిల్లలు ఉండాలి. ఎందుకు, మనం పోయిన తర్వాత మోయడానికి కనీసం 4 ఉండాలి. కానీ మనం ఏం చేశాం, 2 या 3 బస్, 2 లేక 3 చాలు. ఆ తర్వాత మనం అన్నాం 3 వద్దు, 2 హద్దు, 2 చాలన్నాం. ఇప్పుడేమన్నాం 2 కూడా వద్దు, 1 ముద్దు. నెమ్మదిగా ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు పిల్లలే అక్కర్లేదు, మేమిద్దరం భార్యాభర్తలం సుఖంగా ఉంటాం. డింక్ ఫ్యామిలీ అంటే డబల్ ఇన్కమ్, నో కిడ్స్, మాకు పిల్లలు అక్కర్లేదు, 2 భార్యాభర్తలు సంపాదిస్తామనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా పరిస్థితి వచ్చినట్లయితే మీ వంశం ఏమవుతుంది, మీ కుటుంబం ఏమవుతుంది, మీ కులం ఏమవుతుంది? చాలా ఇళ్లలో 2 పిల్లల్లో ఒకడు అమెరికాలో ఉంటాడు, ఒకడు ఆఫ్రికాలో ఉంటాడు. మరి మనకు కష్టం వస్తే తల్లిదండ్రులకు ఎవరున్నారు, ఎవరు లేరు. ఎవరి దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, పక్కన దగ్గర బదిలీ పరిస్థితి. చాలా ఇళ్లలో చనిపోతే అమెరికా నుంచి పిల్లలు వచ్చేదాకా వీళ్ళ శవాలు ఎక్కడ ఉంటాయంటే ఇన్ని భవనాలు, ఇన్ని బంగ్లాలు ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్లో, మార్చిల్లో ఉండేటువంటి దుర్గతి ఏర్పడుతున్నది. నేను ఒకే ప్రశ్న వేస్తున్నా, 2 పిల్లలు మాత్రమే చాలు అని మీకు ఏ దేవుడు చెప్పారు? ఒకవేళ మాకు 2 పిల్లలే చాలు అనుకున్నట్లయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించేవాడు కాదు, ఆయన 6వ సంతానం. మాకు 2 పిల్లలే చాలు అనుకున్నట్లయితే నరేంద్ర మోడీ జన్మించేవాడు కాదు, ఆయన 4వ సంతానం, 5వ సంతానం. మాకు 1 బిడ్డ చాలు, 2 బిడ్డలే చాలు అని కనుక అనుకున్నట్లయితే దేవకి వసుదేవులకి శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించకపోయేవాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు 8వ సంతానం. కనుక మనం ఏం చేస్తున్నామంటే 1 చాలు, 2 చాలు అనేటువంటి పేరుతో మన పిల్లలని ఆపేసి నరేంద్ర మోడీలు, లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోసులు, శ్రీకృష్ణు లాంటి వ్యక్తులు జన్మించకుండా అర్థమవుతుంది. తల్లులారా, సంతానం లేని వాళ్ళకి లేదు, భగవంతుడు లేకపోవచ్చు, కానీ ఇచ్చేటువంటి వాళ్ళకి ఆపకూడదు. ఆపడం పాపం, భ్రూణ హత్య అంటారు. పసిప్రాయంలోనే పిల్లలు అంటారు. చాలా మంది తల్లులు ఇక్కడ మనందరికీ తెలుసు, గౌరీ వ్రతం చేస్తారు, శుక్రవారం నాడు అమ్మవారి పూజలు చేస్తారు, ఎల్లమ్మ తల్లి, మల్లమ్మ తల్లి పూజ చేస్తారు.
అన్ని పూజలైన తర్వాత చివరిలో ఏం పాడతారంటే మంగళహారతి పాడతారు. మంగళహారతిలో ఏం పాడతారు? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాడతారు. ఓ లక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మ. ఎందుకు? లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు ఉంటారు. లక్ష్మి వస్తుందట నిజంగానే. లక్ష్మీదేవి ఎన్ని రకాలుగా వస్తుంది? అష్టలక్ష్ములు, 8 రకాల లక్ష్ములు ఉన్నారు. ధనలక్ష్మి ఉంది, ధాన్యలక్ష్మి ఉంది, సంపద లక్ష్మి ఉంది, విద్యాలక్ష్మి ఉంది, ధైర్యలక్ష్మి ఉంది, సాహసలక్ష్మి ఉంది. ఈ 8 లక్ష్మిలో చివరి లక్ష్మి ఎవరంటే సంతాన లక్ష్మి. ఏదైనా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే వద్దని మనం అంటామా? కానీ సంతాన లక్ష్మి వస్తే వద్దని చెప్తున్నారు. అంటే మీ ఇంటి గడపకు వచ్చినటువంటి లక్ష్మీదేవిని వద్దని మీరు గడపడుతుంటే ఇక మీ ఇంట్లో ఏ సిరి సంపద ఆగుతుంది. కనుక తల్లులు ఆలోచించాలి. ఎందుకంటే భగవంతుడు సంతానం ఇవ్వడం అంటే ఒక గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చింది. అసలు మన ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అంటే 4 గోడలు, ఓ నలుగురు నివసించే కేంద్రం కాదు. ఇల్లు అంటే పవిత్రమైనటువంటి దేవాలయము. ఇల్లు అంటే సంస్కారం ఇచ్చేటువంటి పాఠశాల, బడి. ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు ప్రతి వాళ్ళు కూడా అసలు ఇల్లు అంటే ఏంటి? ప్రేమకు చిహ్నం ఇల్లు. ఇల్లు అంటే త్యాగము. ఇల్లు అంటే ఒకరి కోసం ఒకరు జీవించడము. ఇల్లు అంటే సేవాభావన. ఇల్లు అంటే సమన్వయము. కనుక మన ఇంటిని కాపాడుకోవాలి. ఇంటిని కాపాడుకోవాలంటే మన యొక్క సంతానాన్ని కాపాడుకోవడం ద్వారా, మన సంతానాన్ని పెంచుకోవడం ద్వారా మన యొక్క వంశాన్ని మనం మిగిల్చాలి. ఇవాళ చాలా చోట్ల వంశాలు మిగిలట్లేదు. అనేక చోట్ల చూస్తే వంశాలు ఆగిపోయాయి. కొన్ని ఇళ్లలో మగ పిల్లలు లేరు, కొన్ని ఇళ్లలో అసలు సంతానమే. ఏం కారణం చెప్పారు. చాలా ఇళ్లలో ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చింది. వివాహం ఎప్పుడు చేయాలి? 35 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటున్నాను. ఎంత విచిత్రం! 35 ఏళ్ళకు. గత కాలంలో 40 ఏళ్ళు వచ్చేసరికల్లా కొడుకులకు బిడ్డలకు పెళ్లి చేసేవాళ్ళు. కానీ వాళ్ళు సెటిల్మెంట్ పేరుతోటి ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, బంగ్లా పెట్టుకోవాలి, ఉద్యోగం రావాలి, తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే దేనికోసం? 20-22 సంవత్సరాల వయసు లోపల వివాహం చేయాలి. అలా వివాహం చేయకపోతే దేశం కోసం పంపించండి. 4 పిల్లల్ని ఏం చేసుకుంటామంటే 2 పిల్లల్ని మీ దగ్గర పెట్టండి. 2 పిల్లల్ని ఛత్రపతి శివాజీ లాగానో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగానో, లేకపోతే సాధు మహారాజ్ గారు లాగానో పంపించి దేశం కోసం సేవలు చేయమని చెప్పండి. కానీ ఆపకండి. రెండవది, మన యొక్క సంతానాన్ని మనం సరిగ్గా చూసుకుంటున్నాం. ఎలా చూస్తున్నాం మన సంతానాన్ని? మన ఇంట్లో ఉండేటువంటి మగ పిల్లలు ఎలా ఉంటున్నారు? ఇంతకుముందే చెప్పాను, 35 ఏళ్ళ దాకా పెళ్లి కావాలి. దేనికోసం? పెళ్ళైన తర్వాత దేనికోసం జీవిస్తున్నామంటే డబ్బు కావాలి. డబ్బు డబ్బు డబ్బు. ఎంత డబ్బు కావాలి నీకు? ఎంత డబ్బు ఉంటే జీవితం ఆనందం ఉంటుంది? జీవితం యొక్క ఆనందం కేవలం డబ్బులో లేదు, మనం జీవించేటువంటి పద్ధతిలో. రెండో వైపున మన ఆడపిల్లలు ఎలా ఉన్నారు అంటే, ఆడపిల్లలు మన మాట వినేటువంటి స్థితి ఉందా మీ ఇళ్లలో? ఈరోజు మన ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలు మన హిందూ ఆడపిల్లల్లాగా ఉన్నారా? హిందూ ఆడపిల్లలుగానే చూడగానే ఎలా కనిపిస్తుంది? చక్కగా జడ వేసుకుంటుంది, కళ్ళకి కాటుక పెట్టుకుంటుంది, నుదుట బొట్టు పెట్టుకుంటుంది, కాళ్ళకు పట్టాలు వేసుకుంటుంది, చేతులకు గాజులు వేసుకుంటుంది. ఇది హిందూ ఆడపిల్ల యొక్క వ్యవహారము. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాము? చేతులకి గాజులు లేవు, కాళ్ళకి పట్టాలు లేవు, చెవులకి బొట్టు లేదు, టికిలి పెడుతుంటారు. ఒకటే టికిలిని 20 రోజులు పెడుతుంటారు. దాన్ని గోడ కట్టిస్తారు, దీన్ని పెడుతుంటారు. దానివల్ల రోగాలు వస్తాయి. జుట్టు విరబోసుకుంటున్నాడు. జుట్టు ఎవరు విరబోసుకుంటారు తెలుసా? దశరథ మహారాజు మరణించినప్పుడు కైకేయి జుట్టు విరబోసుకొని బయటకు వచ్చిందని చెప్పి రామాయణం చెప్పారు. భర్త చనిపోయినప్పుడే జుట్టు విరబోసుకుంటారు. ఈ జుట్టు విరబోసుకునేటువంటి కర్మ ఈ దేశానికి ఎదురు పట్టింది. మన ఆడపిల్లల వైపున ఇంకో మతస్థులు కన్ను వేశాడు, గుర్తుపెట్టుకోండి. ఆ మతం వాళ్ళ యొక్క సంఖ్యను పెంచాలి. ఆ మతంలో ఉండేటువంటి ఆడపిల్లలు అయిపోయారు. కనుక హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆడపిల్లలను వదిలేస్తే హిందువుల సంతానం పెరుగుతుంది. కనుక హిందూ ఆడపిల్లల యొక్క గర్భంలో నుంచి హిందువులు జన్మించొద్దు, మా మతస్థులు జన్మించాలనేటువంటి పేరుతో నెమ్మదిగా ఒక ప్రాజెక్ట్ లాగా, ఒక కార్యక్రమం లాగా అనుకొని మన ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లల మీద కళ్ళు వేశారు. మనకు తెలియకుండానే మన గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర
ఆడపిల్లల కాలేజీల దగ్గర, ఆడపిల్లలు ఉండేటువంటి బస్ స్టాప్ దగ్గర, సైబర్ కేఫ్ దగ్గర, ఫోన్ రీఛార్జ్ సెంటర్లో, నగరాల్లో ర్యాపిడో దగ్గర, లేకపోతే జొమాటో ఇలాంటి వాటి పేరు మీద కానీ ఫోన్ రీఛార్జ్ చేసేటువంటి సెంటర్లో, ఇలాంటి అనేక సైబర్ కేర్ సెంటర్లో, జిమ్స్లో, బ్యూటీ పార్లర్లో వాళ్ళు చేరి మన ఆడపిల్లలతో స్నేహితం చేస్తారు. మొట్టమొదట మగ పిల్లలతో స్నేహం చేయడానికి మన ఆడపిల్లలు అంగీకరించలేదనుకోండి, ఏం చేస్తారంటే వాళ్ళ చెల్లెళ్ళు, మన అక్కలు అయినటువంటి వాళ్ళ ఆడపిల్లలను ప్రయోగించి మన ఆడపిల్లలతో స్నేహితం చేస్తారు. నిన్నగాక మొన్న మహారాష్ట్రలో నాసిక్ అనేటువంటి దగ్గర చూసాము. 2 ఆడపిల్లలు మిగతా ఆడపిల్లలతో, హిందూ ఆడపిల్లలతో స్నేహితం చేసి వాళ్ళ అన్నలకి అప్పగిస్తే 180 మంది హిందూ స్త్రీలను చెరిచి పారేశారు. కనుక నెమ్మదిగా మనతో స్నేహితం చేస్తారు. స్నేహితం కాస్త 3 మాసాలు 4 మాసాలు తిరిగేసరికి అది ప్రేమగా మారిపోతుంది. లవ్ అంటారు. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇతర మతస్థుని ప్రేమించడం తప్పు. ఇతర మతస్థుని ప్రేమించినప్పటికీ కూడా నీ ధర్మము వైపు నువ్వు నిలబడి ఉండగలిగితే పర్వాలేదు, కానీ అతను ప్రేమ చేయట్లేదు. ప్రేమ అనేటువంటి ఒక వల నీ మీద వేసి, ఒక ఎర నీ మీద వేసి నీ మొత్తాన్ని లాక్కుంటున్నారు. ఆ తర్వాత ప్రేమ అని చెప్తారు, వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత 3-4 పిల్లల్ని కంటారు. వాళ్ళని ముస్లింలుగా మారుస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళని తీసుకెళ్లి ఏ అరబ్ దేశాలకో, ఏ పూనాలోనో, బొంబాయిలోనో వ్యభిచార కుప్పంలో అమ్ముతున్నారు. అలా భారతదేశంలోని అనేక మంది హిందూ అమ్మాయిలు గవర్నమెంట్ లెక్క ప్రకారమే 22,50,000 మంది హిందూ అమ్మాయిలు కనిపించడం. బాగా గుర్తుపెట్టుకోండి, మన అమ్మాయిలను మనం కాపాడుకోవాలి, మన ఆడపిల్లలను కాపాడుకోవాలి. మన ఆడపిల్లల గర్భంలో హిందువులే జన్మించాలి. మన ఆడపిల్లల గర్భంలో ఇతర మతస్థులు జన్మించడానికి వీల్లేదు. ఇలా చేయాలంటే ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ప్రభుత్వం వలన, ఆర్ఎస్ఎస్ వలన, లేకపోతే హిందూ సంస్థల వలన కానే కాదు. కేవలం తల్లి తండ్రి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అమ్మలారా, తండ్రులారా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లల్ని వాళ్ళ మీద నిఘా వేయమని చెప్పట్లేదు, కానీ వేరే వాడు వచ్చి మీతో స్నేహితం అని చెప్పి మీ ఇంటిని గుల్ల చేస్తున్నాడు. అనేక చోట్ల తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేక, అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకొని ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఈ లవ్ జిహాద్ నుంచి ప్రతి తల్లి జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి చేతులెత్తి చెప్పండి, ఉంటారా లేదా? తల్లులందరూ చెప్పండి, చేతులెత్తండి. మీ ఆడపిల్లలను రక్షించుకుంటారా, రక్షించుకోరా? గట్టిగా చెప్పండి, రక్షించుకుంటారా, రక్షించుకోరా? కనుక మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి మళ్ళీ హిందువే జన్మించాలి, ఇతర మతస్థుడు జన్మించొద్దు అని చెప్పి మనం నిర్ణయం చేసుకోవాలి. మన ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మనందరికీ. ఇక మూడవది, మన సమాజాన్ని సేవించాలి. సమాజం చాలా గొప్పది. మన దగ్గర ఎంత డబ్బు ఉండని, ఎంత విజ్ఞానం ఉండని, సమాజంలో ఇతరులు లేకుండా జీవించలేము. అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని బస్తీల వాళ్ళతోటి మనకు అవసరం ఉంటుంది. నా దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, ఇతరులు నాకు అక్కర్లేదు అనుకుంటే నేను బతకలేను. నాకు పాలు కావాలి, పెరుగు కావాలి, బియ్యం కావాలి, వండేవాళ్ళు కావాలి, మిగతా అన్ని కావాలి. సమాజం మొత్తంతో నేను జీవించగలుగుతాను. కనుక సమాజాన్ని మనం సేవించాలి. మన సమాజం ఏం చెప్పిందంటే అందరము ఒక్కటే అని చెప్పింది. అందరిలో ప్రవహించే రక్తం ఒక్కటే అని చెప్పింది. మనం హిందువులము, మనలో ప్రవహించేది హిందూ రక్తం అని చెప్పింది. కానీ మన మధ్యలో మనకు తెలియకుండా కులము అనేటువంటిది. కులము తప్పు కాదు, కులోన్మాదము తప్పు. ఏ కులమైనా వృత్తిని చేయమని శాసిస్తుంది. వృత్తి ఆధారంగానే కులాలు వచ్చాయి. కానీ ఇవాళ మనం కులం పేరు చెప్పి ఏం చేస్తున్నాము? నా కులం గొప్పది, నీ కులము తక్కువది. నేను గొప్పవాడిని, నువ్వు చిన్నవాడివి. నువ్వు గొప్పవాడివి, నేను చిన్నవాడిని. నాది వేరే పద్ధతి, నీది వేరే పద్ధతి. ఇతర మతస్థులను వివాహం చేసుకోవడానికి సిద్ధపడతాము. మన ఇంట్లో కుక్క పిల్లలను పెంచుకోవడానికి సిద్ధపడతాము. కానీ తోటి మనిషిని, సాటి మనిషిని మన సోదరుడు అని చెప్పి భావించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇది తప్పు. ఏ హిందువు కూడా అంటరాని వాడు కాడు. ప్రతి హిందువు కూడా మన ఆత్మ బంధువే. ప్రతి హిందువు మన ఆత్మ బంధువే. హిందువులందరూ మన సహోదరులు.
హిందువు ఇతరులు పాపులు వారు చెప్పారు, కానీ మనం చెప్పే అమృతస్య పుత్ర న హిందురు పతితో భవే హిందవా సోదరా సర్వే. ఏ హిందువు కూడా పతితుడు కాడు. మన హిందువుల అందరం కూడా మనం సోదరులను మనం కలిసి ఉండాలి. ఈ దేశంలో గుణానికి విలువ ఇచ్చాం తప్ప కులానికి విలువ లేదు. సంత్ రవిదాస్ మహారాజు ఉన్నారు కాశీలో. ఆయన జన్మించి 650 సంవత్సరాలు అయింది. రవిదాస్ మహారాజ్ ఏ కులంలో జన్మించారంటే మాదిగ కులంలో జన్మించారు. రవిదాస్ యొక్క వృత్తి ఏంటంటే చెప్పులు కుట్టే వృత్తి. కానీ ఆయన దేవుణ్ణి ఆరాధించాడు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు. ఆయన జ్ఞానాన్ని చూసిన తర్వాత ఆయన ఏ కులము అని ఆలోచించలేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 42 మంది క్షత్రియ రాజులు వెళ్ళి ఆయన దగ్గర కాళ్ళ మీద పడి, ఆయన ఏ కులము చూడకుండా, ఆయన వృత్తి చూడకుండా ఆయన కాళ్ళ మీద పడి రాజులైనటువంటి వాళ్ళే ఆయన యొక్క శిష్యరికం చేశారు. రాజస్థాన్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది మీరాబాయి, శ్రీకృష్ణుని యొక్క భక్తురాలు. ఆమె తన కులముని కాకుండా రవిదాస్ లాంటి గొప్ప కులము కలిగిన వ్యక్తే నా గురువు అని చెప్పి ఆ యొక్క రవిదాస్ యొక్క కాళ్ళ మీద పడి నమస్కారం చేసి రవిదాస్ యొక్క శిష్యుగా మారింది. కనుక మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ కులం అని కాదు, అందరం హిందువులు. ఏ కులం గోకులం, ఒకే కొమ్మ ఆకులం, ధర్మగల్ల హిందువులం, మనమందరం హిందువులం. మన కులం హిందువు, మన తత్వం హిందువు, మన జీవం హిందువు, మన ధర్మం హిందువు. కనుక మనం హిందువుగా జన్మించాము, హిందువుగా జీవిస్తాము, హిందువుగా మరణిస్తాము అనేటువంటి సంకల్పం తీసుకోవాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం RSS ఈ 3 విషయాలు నేర్పిస్తున్నది. దేశాన్ని గౌరవించు, ధర్మాన్ని ఆచరించు, సమాజాన్ని సేవించు. కనుక ఈ హిందూ సమ్మేళన సందర్భంగా మీ కొత్తపల్లి గ్రామస్తులందరికీ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన దేశాన్ని గౌరవించాలి, మనందరము దేశం కోసం జీవించాలి, మన ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని ఇంట్లో పాటించాలి, మన యొక్క సమాజాన్ని సేవించాలి, సమాజానికి కష్టం నష్టం వచ్చినా మనం నిలబడాలి. ఆ రకంగా మీరందరూ కూడా చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమితి వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. దానికన్నా ముందు ఒక్కసారి మనందరం చెప్పాలి, మనమందరం ఎవరు అంటే హిందువులం అని చెప్పాలి. మనమందరం ఎవరము? గట్టిగా చెప్పండి, ఎవరము? ఇటు పక్క వాళ్ళు ఏం చెప్పట్లేదు. హిందువులేనమ్మా? ఒకసారి చెప్పండి, మనమంతా ఎవరము? చేతులెత్తి చెప్పండి, ఎవరము? గట్టిగా చెప్పండి, మరొక్కసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి, భారత్ మాతా కీ జై. ఇప్పుడు చిన్నారి వచ్చి ఛత్రపతి శివాజీ వస్తే కదా.